కొత్తూరు మండలం పంతిని గ్రామంలో 2 సంవత్సరాల క్రితం 323 సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి తీసుకొని అన్ని ఎన్ఓసీలు తీసుకొని ఫంక్షన్ హాల్ కడదామని చెప్పి కూడా అప్లై చేసినాం. అప్లై చేసిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అన్ని ఎన్ఓసీలు కరెక్ట్ ఉన్నాయని చెప్పి కూడా సిపిఓ గారు, ఏపీఓ గారు, జేపీఓ గారు అన్నీ చెప్పారు. లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది. మాన్యువల్గా లెటర్ ఇచ్చిండ్రు. కన్స్ట్రక్షన్ కూడా దగ్గర పడ్డది. సిస్టమ్ పనిచేస్తలేదని చెప్పి మాన్యువల్గా కూడా అధికారులు లెటర్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా దగ్గర పడ్డది. అయిపోయిన తర్వాత నా పక్కకున్న కర్మిల విక్రమరావు అనేట ఆయన 322 సర్వే నెంబర్ ఆయనే ఎస్సీల భూములను కొంత ఆక్రమించిండు. అసలు యాక్చువల్గా ఏడీ సర్వే కూడా చేయించిన నేను. ఏడీ సర్వే కూడా చేయిస్తే అక్కడ ఏం లేదు, నీకు అంటే ఇరిగేషన్ ఒకటి తీసుకురమ్మన్నారు. ఇరిగేషన్ ఒకటి తీసుకురమ్మంటే ఏడీ సర్వే చేయించిన. ఏడీ సర్వేలో ఏం లేదు, ఇరిగేషన్కి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు, ఏడీ గారు చెప్పారు. నేను సబ్మిట్ చేసినా అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నా పక్కకున్న కర్మిల విక్రమరావు అంటే ఆయన ఇక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్ను ఆ మార్నేని రవీంద్రరావుకును ఈ కర్మిల విక్రమరావు ఇద్దరు వెలమలు కదా, వాళ్ళు కొంచెం బంధువులు. ఈ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీంద్రరావు మరి ఇరిగేషన్ ఇంజనీర్ శంకర్ను ఏం చేసిండో నాకు తెలియదు. నేను ఎందుకోసం అంటున్నానంటే ఇప్పుడు లేని నాలాను క్రియేషన్ చేసిన ఇంజనీరు అక్కడ నాలా 130 సంవత్సరాల కాంచి నాలా లేదు. డిజిటల్ సర్వే కానీ శాటిలైట్ సర్వే కానీ ఏ సర్వే పరంగా చూసినా నాలా లేదు. నా భూమి వరకు నాలా లేదని చెప్పి ఏడీ గారు స్వయంగా మౌఖికంగా ఇచ్చిన వాయిస్ ఉన్నది మీకు చూపిస్తా. రిపోర్ట్ ఇచ్చిండు, వాయిస్ ఇచ్చిండు మీకు చూపిస్తా. రిపోర్ట్ కూడా ఇచ్చిండు మీకు చూపిస్తా. అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని వాయిస్ రికార్డు కూడా ఉన్నది. అంటే హెచ్ఎంటీవీ, టీవీ9, ఏబిఎన్ అన్ని ఛానళ్ళకి ఇచ్చిండు ఆయన ఏడీ. 323 సర్వే నెంబర్కు నాలా లేదు. అది డిజిటల్ సర్వేలో లేదు, టంచ్ మ్యాప్లో లేదు, నీకు ఎక్కడ లేదని చెప్పి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ ఈ శంకర్ గారు పక్కోడు వాళ్ళ నాన్న నక్సలైట్లకు బాంబులు అమ్మి జైలు వేండు. ఊళ్ళో ఒకరిద్దరు భయపడతారు. ఆయనకు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వర్ధనపట్టు పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నది, జైలు పోయిన చరిత్ర ఉన్నది. వాళ్ళ నాన్నకు భయపడి ఊళ్ళే ఎవరు ఎదురు చెప్పారు. విక్రమరావు, పూర్ణచంద్రరావు. ఈ పూర్ణచంద్రరావు అంటేనే సర్పంచ్, అంటే ఈ ల్యాండ్ సర్పంచ్దే. ఈ సర్పంచి మార్నేని రవీంద్రరావు వీళ్ళిద్దరూ ఇరిగేషన్ ఇంజనీరు శంకర్ నాయక్కు ప్రలోభానికి గురి చేసి నాకు లేని నాలా ఉన్నట్టు క్రియేషన్ చేసి నేను ఫంక్షన్ హాల్ కట్టుకుంటా అంటే నీకు బఫర్ ఉంది, స్టీమ్ ఉందని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి నా ఫంక్షన్ హాల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగకుండా రిజెక్ట్ అయ్యే విధంగా చేశారు వీళ్ళు. శంకర్ నాయక్ చేశాడు. దీని వెనుక మార్నేని రవీంద్రరావు, నా పక్క భూమి అయిన విక్రమరావు. 323 సర్వే నెంబర్ నాది. 323 సర్వే నెంబర్ నాలా లేదు. లేని నాలాను ఎట్లా ఇస్తాడు? దీని మీద నేను కమిషనర్కు చెప్పాను, అప్లికేషన్ ఇచ్చాను. నాలా లేదు మేడం అని ఇచ్చాను. సిపిఓ నాలా లేదని నువ్వు అంటాను, ఏడీ ఇచ్చిందా? కానీ ఇరిగేషన్ ఇరిగేషన్ ఆయన నా దగ్గరికి రావడానికి ఆయనకేం సంబంధం మేడం? అక్కడ నాలా లేదని ఏడీ గారు సర్వే నాలా లేదని ఏడీ గారు సర్వే ఇచ్చారు. ఇది ఏడీ గారు ఇచ్చారు. ఇది గ్రామస్తులందరూ కలిసి సంతకాలు పెట్టారు. గ్రామస్తులందరూ కలిసి సంతకం పెట్టారు. ఇది అందరి సమక్షంలో సర్వే చేశారు. ఇది టంచ్ మ్యాప్. ఇది నేను కట్టిన డీడీ కట్టి సంవత్సరం వరకు తాంది. ఆల్రెడీ పర్మిషన్ కూడా 99% అయిపోయినట్టే. కుడాల అధికారులు ఎట్లుంటారో మీకు తెలుసు. తిరిగి యాస్ట్ వచ్చింది. లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది. లెవెల్ 1, లెవెల్ 2 అంటే డిటిసిబి డైరెక్టర్ హైదరాబాద్. లెవెల్ 1 అంటే అజిత్ రెడ్డి సిపిఓ గారు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ఆయనే మెయిన్. మొత్తం అయిపోయింది. తర్వాత సిస్టమ్ పనిచేయలే. సిస్టమ్ పనిచేయకపోతే మాన్యువల్గా ఇచ్చారు.
నీకు యూఆర్ ఎలిజిబుల్ టు కన్స్ట్రక్షన్ చేసుకోమని ఆడికి వచ్చిర్రు చూసిర్రు చెప్పాను. ఇరిగేషన్ టచ్ లేదు, ఇరిగేషన్ ప్రాబ్లం లేదు. దాని తర్వాత మొన్న ఒక 10 రోజుల క్రితం అంటే 12 తారీఖు, ఇలా తారీఖు 24 కదా, 25, 24, 10 రోజుల క్రితం ఈయన ప్రలోభాలకు గురయ్యి ఇరిగేషన్ ఇంజనీర్ చేసిన నిర్వాహకం 10 లక్షలు ఏమో తీసుకున్నాడని తెలిసింది. నేను చెప్పలేను, తెలిసింది. ఎందుకంటే ఈ రిపోర్ట్ అసలు ఇరిగేషన్కు దీనికి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే దీనికి సాక్ష్యం ఏంటంటే చూడండి ఒకసారి, ఈ మ్యాప్ ఎట్లా గీసినో చూడండి. బ్రిడ్జి ఎక్కడ ఉంది, బ్రిడ్జి అది సంవత్సరానికి ఒకసారి ఏమో వస్తుంది వర్షం, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బాగా మత్తల్లో పడి చెరువు దిగినప్పుడు వస్తుంది. ఒకసారి చూడండి, ఇది బ్రిడ్జి సార్, బ్రిడ్జి, ఇది ఎడ్జి. ఒకవేళ ఇచ్చినా ఉన్నా లేదు, 0.001% కూడా లేదు. ఒకవేళ ఉన్నా చూడండి ఎంత మూర్ఖం చర్య అంటే, ఇది బ్రిడ్జి, ఇది ఎడ్జి, ఇది ఇక్కడ నుంచి గిట్ల పోయి ఇక్కడ నుంచి గిట్ల వస్తాయి సార్ నీళ్ళు. ప్రపంచం మొత్తం మీద నయాగర జలపాతం, గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర ఎన్నో ఉన్నాయి నదులు. ఈ బ్రిడ్జి ఇక్కడ సార్, ఇక్కడ గీడ బ్రిడ్జి ఉంటే ఇక్కడ నుంచి చీడది, ఇది ఎడ్జి, ఇట్లా ఎల్ట్ అయిపోతుందా? ఓ పాము వంకర ఉంటుంది, కొంచెం ఉంటుంది వంకర, ఇక్కడ నుంచి ఒక ఇట్లా వచ్చిందట. ఈయన ఏం చేసినట్టు, ఈ పక్క భూమి, ఇది నా పక్క భూమి, ఇది నా భూమి, 323 సర్వే నెంబరు, ఇది 322 సర్వే నెంబరు. ఈ సర్వే నెంబరు ఇది ఎస్సీల భూమి. ఈ ఎస్సీల భూమిని వీళ్ళ నాన్న తుపాకులు బాంబులు అమ్మిండి నక్సలైట్లు. ఎవరు నాన్న ఇప్పుడు దీని భూమి నాన్న నక్సలైట్లు తుపాకులు బాంబులు అమ్మితే జైలు పాలయ్యండు, జైలు పాలు ఈయనయ్యండు. ఇప్పుడు ఈయన చరిత్ర కూడా చెప్తాను మీకు చూపించుకుంటా. ఈయనకు భయపడో ఈ ఎస్సీలు అప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద భూమిలో విలువలే ఉన్నాయి, లేవు కదా. మళ్ళీ ఇంకోటి ఈ పక్కోడు అందరూ వరంగల్. ఈయన ఒక్కడే ఉన్న ఊరోడు కాబట్టి నాటలు జాయినాయి. ఇంకోటి వీళ్ళ నాన్న నక్సలైట్ల బాంబులమి తుపాకులమి జైలు పాలైంది, కేసులు ఉన్నాయి. నిమ్మాని శేఖరరావు దగ్గర ఇడిపించిండు. ఆ కేసు నెంబర్ కూడా నేను చెప్తాను. అవన్నీ ఎప్పుడు చేయాలంటే వర్ధనపేటలో ఉన్నది ఒకటి, తండ్రి మీదనో అది, కొడుకు మీద ఏందో చెప్తాను నేను. ఇది కొడుకుది అంటే నా పక్క ఉన్న ఆయన విక్రమరావుది. ఈ నాల ఒకవేళ చెరువు మత్తలు పడ్డప్పుడు తెగినప్పుడు ఇట్లా పోతే నీళ్ళు పోయేది, అక్కడ నాలా లేదు. నువ్వు 1930 నుంచి తీసిండు ఏడీ గారు, అంతకుముందు కూడా తీసిండు అంతే. డిజిటల్ లేదు, శాటిలైట్ లేదు, నా టంచ్ మ్యాప్ లేదు, నా మ్యాప్లో లేదు, విలేజ్ మ్యాప్లో లేదు, ఎంత లేదు మ్యాప్. నాలా ఒకటి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు భూమి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా భూమి ఉన్నది ఇంకా. ఇది ఈ భూమి వెళ్ళి ఎస్సీల భూమి అంటే వాళ్ళకి అప్పుడు 1000-2000 ఇచ్చింది. 20 ఏళ్ళ కింద భూములకు విలువ లేవు కదా. 1000-2000 ఇస్తే ఇలా నాన్న బాంబులు అమ్ముతాడు కదా, ఈ బాంబులు అమ్మేసరికి భయపడ్డారు ఎస్సీలు పాపం. అప్పుడు 20 ఏళ్ళ కింద భూమి లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈయన అదృష్టం ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ రోడ్, ఇది ఖమ్మం వరంగల్ హైవే రోడ్, ఈ పెద్దది ఖమ్మం వరంగల్ హైవే రోడ్. ఇది పాత రోడ్, ఎగ్జిస్టింగ్ రోడ్. ఈ ఎగ్జిస్టింగ్ రోడ్డుకు ఎవరు పోకపోయేది, 20 ఏళ్ళ కాంచి ఎవరు పోకపోయేసరికి ఇటు వరంగల్ అందరు కౌలికించుకునేది. ఇంకా ఈయన చరిత్ర వేరే చెప్పాలంటే మీకు కోరుకుంటే వింటనంటే చెప్తా. ఈ భూమి నాకు అమ్మిన వాళ్ళు ఏంటంటే వరంగల్ వాళ్ళు, వీళ్ళు ఆకారపు నరసింహం గుడి కాడ పూలు అమ్ముకునేది, పూలతోట పెట్టుకొని. ఇది అయిపోయిందా? దీని తర్వాత ఈయన మీద ఒకటి కూర్చుంటే బాగుంటుంది కానీ ఈయన మీద నేను పెట్టిన కేసు నెంబర్ వచ్చేసి మీరు చూడండి ఒకసారి. నేను పెట్టిన కేసు ఇది. నా మీదకి వచ్చి దౌర్జన్యం చేసినట్టు నాలా ఆక్రమించిందని చెప్పి, నా భూమి తవ్విండని చెప్పి, నా భూమిలోకి వచ్చి రాత్రి మట్టి పోసుకపోయాడు. ఏంటంటే ఇప్పుడు ఇది నా భూమి, ఇది ఈయన భూమి. నా భూమి ఈయన ఎడ్జి. ఈయన ఏం చేసిండంటే ఈయన భూమి ఇక్కడ మట్టి తీసిండు, ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది, ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ పోవాలి నీళ్ళు. ఈడ మట్టి తీసే వరకు ఈడ కాలువలు ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఇరిగేషన్ ఇంజనీర్ ఇక్కడ మట్టి తీసి, ఈయన రాత్రిపూట తీసిన మట్టి తీస్తే కేసు పెట్టినాను. ఓ రాత్రిపూట మట్టి తీస్తే కాలువలు ఎక్కువ ఉంటే ఈయన నాలా క్రియేషన్ చేసిండు. ఆయన ఇక్కడ ఎడ్జ్ అని ఈయన క్రియేషన్ చేసిండు. నేను కేసు పెట్టినా, ఇది ట్రెస్ పాస్ కేసు ఇది ఒకటి. ఇంకోటి ఊరోళ్ళు పెట్టాను, ఊరోళ్ళు ఒక 10 మంది కలిసి కేసు పెట్టారు. ఇది పీడీ యాక్ట్ అయ్యింది, చూడండి ఒకసారి. ఈయన మీద పీడీ యాక్ట్ అయ్యింది. ఈ పీడీ యాక్ట్ అయిన తర్వాత నా భూమి మీదకి వచ్చి లొల్లి పెడతా అంటే పీడీ యాక్ట్ పెట్టినా. ఇప్పుడు రోడ్డు మొత్తం ధ్వంసం చేశారు.
నేను నా సైడ్ పోకుండా ఆర్ఎన్బిఓలో చెప్పిన వాళ్ళు కేసు పెట్టారు, ఊళ్ళో చెప్పిన వాళ్ళు కేసు పెట్టారు. ఒక 10 కేసులు ఇప్పుడు ఈ నా నాలను ఆక్రమించిన విక్రమరావు మీద ఉన్నాయి. విక్రమరావు భయపడి ఏం చేసినట్టే ఊళ్ళే ఈ పీడీ యాక్ట్ ఫెయిల్ కావాలంటే ఇరిగేషన్ ఇంజనీర్ కొనాలి. ఇరిగేషన్ ఇంజనీర్ శంకర్ నాయక్ కొంటే ఈయన తప్పుడు రిపోర్ట్ ఇస్తే నేను పాస్ అవుతా ఊళ్ళోకి వెళ్తా అనే కాన్సెప్ట్తోని ఆ విక్రమరావు మార్నేని రవీంద్రరావు డీసీబీ చైర్మన్ పట్టుకొని ఆయనకు పైసలు ఇచ్చి ఇరిగేషన్ ఇంజనీర్కు డబ్బులు ఇచ్చి దీనికి ప్రత్యక్ష సాక్షులు గ్రామస్తులందరూ, ఒక్కరు కాదు గ్రామస్తులందరూ. నక్సలైట్ల బాంబులు అమ్మింది, ఈయన భూమి ఆక్రమించింది, ఈయన మీద కేసు పెట్టింది, గ్రామస్తులందరూ నివ్వనడమే చెప్తారు. ఈయన చరిత్ర ఇది క్లుప్తంగా. ఇది ఇంకా చెప్పండి చెప్తాను. దీనికి ఏడి గారు ఇచ్చిన వాయిస్ మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఒక్క నిమిషం ఇది ఒక్కటి చూడండి. ఏడి గారు నారాలేదని చెప్పి ఇచ్చిన వాయిస్ మీకు చూపిస్తాను. నాలా బౌండరీ ఆగండి వల్ల ఆపవన్ ఫస్ట్ 322 నాలా బౌండరీ ఆగండి వల్ల ఆపవన్ ఫస్ట్ దాని ప్రకారంగా మేము లాస్ట్ టైం వచ్చినాము. ఇది డిమార్కేషన్ కోసం లాస్ట్ టైం వచ్చినాము, పాయింట్స్ పికప్ చేసుకున్నాము. ఆ తర్వాత ఈరోజు వచ్చినాము. ఈరోజు మేము చేసింది ఏంటంటే 322 హద్దులు నిర్ధారణ భూమి మీద చేసినాం. 322 సర్వే నెంబర్ ఏరియా 2 ఎకరాల 32 గుంటలు, 323 సర్వే నెంబర్ టోటల్ ఏరియా 18 ఎకరాల 13 గుంటలు. వాటికి మేము హద్దులు నిర్ణయించడం జరిగింది. అయితే దీంట్లో యాజ్ పర్ విలేజ్ మ్యాప్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి 323 బార్డర్ వరకు విలేజ్ మ్యాప్లో నాలా లేదు, కానీ భూమి మీద ఉంది. మేము ఈ పోర్షన్లో మేము వెడల్పు పెట్టడానికి మ్యాప్లు లేని కారణంగా మేము చేయలేకపోతాం. అందుకు మామూలుగా ఏదైనా కానీ రోడ్డు వెడల్పైన మ్యాప్లో ఉంటే, రోడ్డు వెడల్పైన కానీ లేకపోతే నాలా కానీ ఎడ్ల బండ్ల దారి, నడక దారి కూడా ఉంటుంది మ్యాప్లలో. అటువంటి వాటికి మేము హద్దులు పెట్టగలుగుతాం. కానీ ఇక్కడ మ్యాప్లో లేని కారణంగా ఈ పోర్షన్లో మేము వాగు వెడల్పు నిర్ధారణ చేయలేకపోతున్నాం. కానీ 2 నెంబర్లకైతే హద్దులు పెట్టడం జరిగింది. సార్ ఒక విషయం, ఇప్పుడు ఉన్న రికార్డులో వాడే రికార్డునే తీసుకొచ్చిన వచ్చినాం. ఇప్పుడు నేను తయారు చేసింది కాదు, 70 ఏళ్ళకి ఎంత తయారు చేసిన మ్యాప్ దాన్నే ఇప్పుడు వాడుతున్నాం. ఇప్పుడు జరిగిందనేది నేను చెప్పలేదు. మ్యాప్లో లేదు ఎన్ని ఇప్పుడు దీనిలో కూడా తిరిగింది ఫిజికల్గా 323 ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సర్వే నెంబర్లో ప్రస్తుతానికి 323లో వాగుంది, కానీ మ్యాప్లో లేదు. ఎంత ఇప్పుడు వాగు పొడుగు అంటే అది మియాండరింగ్ అంటారు దాన్ని, అది వంకర దిపోయింది. దాని వెడల్పు దాని పొడుగు అనేది మీరు నిర్ధారించడం కాదు. అది ఏ డిపార్ట్మెంట్ బహుశా అది ఇరిగేషన్ సార్. మా డిమాండ్ ఏంటంటే నా సర్వే నెంబర్కు నాలాకు సంబంధం లేదు. ఫస్ట్ నాలాకు నా సర్వే నెంబర్కు సంబంధం లేదు. నా భూమిలో నాలా లేదు. అప్పుడు ఇచ్చిన ఏడీ సర్వే అట్లాగే ఇచ్చాడు. 2 సంవత్సరాల కిందనే అప్లై చేసుకున్నా, అట్నే అప్లై చేసుకున్నా కూడా దాని ప్రకారం నాకు పర్మిషన్ వచ్చింది. చూశారు మీరు పర్మిషన్ ఏ లెవెల్కి వచ్చింది అనేది. పర్మిషన్ వచ్చింది, కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. కన్స్ట్రక్షన్ ఏ లెవెల్కి అయిపోయిందంటే చూపించమంటారా? కన్స్ట్రక్షన్ కూడా 90% అయిపోయింది. 90% కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ శంకర్ నన్ను డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగితే నీకు ఒక 1% ఇమ్మన్నాడు. శంకర్ అంటే ఇరిగేషన్ శంకర్ నాయక్ 1% అడిగిండు. అడిగితే దేనికి వెళ్ళి సార్ అన్నీ అన్న. నాలా ఉంది కదా చేసి చూస్తాను. అరే నేను ఎందుకు ఇస్తా సార్, నా భూమిలో నాలానే లేదు, నాలా టచ్ లేదు, నాలా ఎఫెక్టే లేదు. నాకు ఎఫెక్ట్ లేదని మీకు ఎందుకు ఇస్తా? అసలు మీరు నా భూమిలో అడుగుపెట్టడానికి కూడా మీకు ఎలిజిబిలిటీ లేదు. మీరు ఇరిగేషన్ నా భూమిలో నాలెక్కన్నది. అసలు నీకు ఏడీ సర్వే ఉంది, ఏడీ 3 సార్లు అప్పుడు ప్రభాకర్ సార్ చేసిండు, అంతకుముందు చేసిండు, శాటిలైట్ సర్వే, డిజిటల్ సర్వే. నాలా నేను మీకు డబ్బులు ఇస్తే నేను తప్పు చేసినట్టు కాదా? నేను తప్పు చేసినట్టు కాదా మీకు డబ్బులు ఇస్తే? నేను జర గట్టిడు ఉన్నాడు అనుకుని పక్కన పెట్టి నా మీద కోపం అదొకటి. విక్రమరావు అదే టైంలో ఆయన మీద పీడీ యాక్ట్ అయినాక
నాది తప్పు చేస్తే పీడీ యాక్ట్ కొట్టుకుపోతుంది ఒకటి, రెండోది నేను ఊళ్ళే లెగ్గుతా. అనేది ఉన్న ఊరు నాది హన్మకొండ, ఉన్న ఊరు బలం ఉంటుంది కదా, అది ఆ ఊళ్ళో కూడా 2-3 వస్తారు ఆయన బట్టి. ఆయన ఎవరు పట్టించుకోరు. కరిమిల విక్రమరావు అని అడగండి మీరు, ఆ సర్పంచ్ పూర్ణచంద్రరావు అని అడగండి, వాళ్ళ గురించి తెలిసి చెప్తారు. వాళ్ళ నాన్న నక్సలెట్లకు తుపాకులు బాంబులు అమ్మిండు. నక్సలెట్ నమస్కారం అండి, నా పేరు రాంబాబు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ రాంబాబు నా పేరు. నేను అధికారిక హోదాలోనే వచ్చిన ఇక్కడికి, ఈ ప్రెస్ మీట్కి. దీని గురించి నాకు పూర్తి అవగాహన ఉంది, ఎందుకంటే మేము మా టీం సభ్యులు కలిసి మేము సైట్ విజిటింగ్ కూడా చేయడం జరిగింది. ఆ సైట్ విజిటింగ్ చేసే క్రమంలో మేము గ్రామస్తులని దగ్గర తీసుకున్న వివరాలు ఏంటంటే 322, 323 సర్వే నెంబర్లో ఏదైతే మెరుగు రమేష్ గారు ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినారో ఆ ప్రాజెక్ట్ కట్టడము అక్కడున్న కొంతమంది ప్రజాప్రతినిధులకైతేనేమి, ఈయన పక్క ల్యాండ్లో ఉన్నటువంటి కరిమిల్ల విక్రమరావుకి అయితేనేమి ఇష్టం లేదు. మొదటి నుండి కూడా కుటిల ప్రయత్నాలు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈయన ప్రాజెక్ట్ని ఏ విధంగానైనా ఆపాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన వేసే ప్రతి అడుగు మేము విచారణ చేసినాం. దానికి మా దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నేను మా టీం సభ్యులు కలిసి. అలా 1-2 వివరాలు కూడా మీకు చెప్తా, 1-2 విషయాలు కూడా చెప్తా. నేను ఆ రోజు ప్రెస్ మీట్కి అక్కడ పోవడం జరిగింది. అధికారులు, పత్రికా విలేకరులు అందరూ వస్తున్నారని అంటే నేను మా టీం సభ్యులు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సర్వేయర్ గారు నేను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. సార్ ఇక్కడ నాలా ఉందా లేదా ఒక విషయం చెప్పండి అని చెప్పాను, అడగడం చెప్పింది. సార్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం 323లో కానీ 22లో కానీ 1930 నుండి కూడా నాలా లేదు యాజ్ పర్ రికార్డ్స్ అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ వీడియో మీకు చూపెట్టినాం. రెండోది ఏంటంటే అధికారులు పలుమార్లు సందర్శించి కూడా ఎన్నిసార్లు సందర్శించినా కూడా ల్యాండ్ రికార్డ్స్లో లేని కారణం చేత మేము హద్దులు నిర్ణయించలేకపోతున్నామని చెప్పని రెవెన్యూ అధికారులు చెప్తారు, ఇరిగేషన్ అధికారులు చెప్తారు, ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నిర్మాణం చివరి దశలో ఉండగా ఆయన మీద పలు రకాలైనటువంటి కేసులు అక్కడ నమోదైన కారణంగా ఆ కేసుల నుండి బయటపడడానికి, తక్షణం ఉపశమనం పొందడానికి ఆయన కొంత రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇరిగేషన్ ఈ గారిని ఉపయోగించి ఈ రకమైనటువంటి పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడానికి ముఖ్య కారణం కరిమిల్ల విక్రమ్ A1 అయితే ఆయనకు సహకరించిన ఈ గారు A2. మరి ఇందులో ఈ గారి పాత్ర దేనికోసం వచ్చింది? ఈ గారిని మీరెందుకు సార్ మీరు ఈ గారి మీద చేస్తున్నారని మీరు అనొచ్చు. జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి జిల్లా అధికారి అయినటువంటి ఏడీ సర్వేయర్ గారు ఈ సర్వే నెంబర్లో గత 1930 సంవత్సరం నుండి స్టిల్ ఈ రోజు వరకు నాలా లేదన్నప్పుడు మీరు నాలా మ్యాప్ ఎట్లా గీస్తారు? ఒక ఇరిగేషన్ ఈగా మీకు అధికారం ఉందా? ఇరిగేషన్ ఈగా మీరు నాలా మ్యాప్ని ఐడెంటిఫై చేసే అధికారం మీకుందా? యు ఆర్ ఆఫీసర్, బట్ ఆ రికార్డ్స్ని ఎవరు చేయాలి? మీరు ఎట్లా చేసారు? చేసే విభాగానికి అధిపతి ఎవరు? ఆయన క్లియర్లీ టెల్లింగ్ ఇక్కడ నాలా లేదు 1930 నుండి. మీరెట్లా నాలా గీస్తారు? మీరెట్లా బఫర్ జోన్ అంటారు? మీరెట్లా FTL నిర్ధారిస్తారు? అంటే మీరు ఎంత కమ్ముడిపోయారు? ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ వ్యాపారం చేద్దామని ఈ గ్రామానికి వచ్చి ల్యాండ్ కొని అన్ని ఎన్ఓసీలు తీసుకొని, ఫైర్ ఎన్ఓసీ తీసుకొని, ఇరిగేషన్ ఎన్ఓసీ తీసుకొని, నాలా కన్వెన్షన్ తీసుకొని, ఎంఆర్ఓ గారి పర్మితులు అన్నీ తీసుకొని అక్కడ ఒక ప్రాజెక్ట్ మొదలు పెడతా ఉంటే ఆ ప్రాజెక్ట్కి మీరు సహకరించాల్సింది పోయి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఈ సమాజానికి మీరు ఏం చూపెట్టాలనుకుంటున్నారు? యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం అక్కడ నాలా లేదు. మీరెట్లా నాలా గీస్తారు? మీరెట్లా స్టీమ్ జోన్ ఎంటర్ చేస్తారు? మీరెట్లా బఫర్ జోన్ చేస్తారు? దాంట్లో మీరు కొంత ఎంక్రోచ్ చేయరన్స్ అని చెప్పి ఆయన పర్మిషన్ పెడితే 2.5 సంవత్సరాలు కోట్ల రూపాయలు పెట్టి భూమి కొని పర్మిషన్స్ ఖర్చు పెట్టి కుడాకి నా 3,45,000 రూపాయలు పర్మిషన్కి 1.5 year బ్యాక్ పెట్టి 1.5 సంవత్సరం తర్వాత తిరిగి నీలాంటి ఒక అధికారికి లంచం ఇవ్వలేని కారణంగా ఆయన పర్మిషన్ క్యాన్సిల్ కావాలా? అక్కడ పర్మిషన్ వస్తే ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగితే 200 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. కరెంటు బిల్లు రూపంగా గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది? ఇక చుట్టుపక్కల ఉన్న వారికి భూముల రేట్లు పెరిగితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఒక అనామకుడి చేత
ఫిర్యాదు చేయించి దానికి మీరు సహకరించి ఈ గారు మీరు సహకరించినట్టు ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ప్రకారమే నేను మాట్లాడుతున్నా. 1930 నుంచి నాలా లేదని ల్యాండ్ రికార్డ్స్ విభాగం అధిపతి ఏడి సర్వేయర్ గారు అక్కడ నాలా లేదు అని అంటే మీరు నాలా ఎట్లా క్రియేట్ చేశారో దీనికి సమాధానం చెప్పండి. మీరు ఎంత కమ్ముడు పోయారు? నేను ఒక అధికారిక హోదాలోనే మాట్లాడుతున్నా. మీరు ఎంత కమ్ముడు పోయారు? వ్యవస్థకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన అధికారి కాదా? చదువుకోలేదా? ఆయన ఆ విభాగానికి అధిపతిగా లేరా? రిపోర్ట్ లేదా? మరి మీరు ఎట్లా నాలా కన్వర్షన్ చేశారు? మీరు ఎట్లా నాలా చేశారు? స్టీమ్లు ఉంది, బఫర్ జోన్ ఉందని మీరు ఎట్లా పొడుగు వెడల్పులు మీరు ఎట్లా నిర్ధారిస్తారు? మీకేం అధికారం ఉందని నిర్ణయించారు? మీరు ఒక సుపీరియర్ ఓకే, కానీ మీకు ఆ అధికారం లేదు. హద్దులు నిర్ణయించే అధికారం మీకు లేదు. మీకు లేదండి. ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకే ఉంది. ఆయన వచ్చిండు, హద్దులు పెట్టిండు, కానీ ఇక్కడ నాలా లేదని చెప్పిండు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ వీడియో రూపకంగా ఉంది. నేను నా పర్సనల్గా కూడా నా టీం సభ్యులతో నేను మండలం మొత్తం తిరిగి ఎంక్వైరీ చేసినాం. సార్ అక్కడ నాలేదు, చాలా విధ్వంసం జరుగుతుంది అక్కడ. దయచేసి ఎప్పటికైనా దాని మీద పూర్తి విచారణ చేసి బాధితునికి తగు న్యాయం జరిగే విధంగా అధికారులందరూ సహకరించండి. లేదంటే నేను దీని మీద హైకోర్టుకు పోయి రిట్ చేస్తున్నా. ఓన్లీ ఈ గారు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ మీదనే మా కమిషన్ తరపు నుంచి, మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ఈ గారు మీ మీద నేను రిట్ చేస్తున్నా. మీ మీదనే మీరు ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగానే బాధితుడికి అన్యాయం జరిగింది. 100% వీ హ్యావ్ ఎవిడెన్స్. 100% నా దగ్గర ఆధారం ఉంది. సో దయచేసి మీడియా పూర్వకంగా మిత్రులందరికీ నేను తెలియజేసింది అంటే బాధితుడికి న్యాయం జరిగే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.